హలో, వెల్కమ్ టు నవ్య. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మనం కోంపల్లిలో ఉన్న పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్కి వచ్చేసాం. మనతో పాటు ఉన్నారు పీజే జ్యువెలరీ స్టూడియోస్ ఎండి పద్మజ సురేష్ గారు. ఉగాది సందర్భంగా కొత్త జ్యువెలరీ గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే పద్మజ సురేష్ గారు. ముందుగా మీకు వనిత టీవీ నుంచి ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. మీకు వనిత ప్రేక్షకులకి మా పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్స్ నుంచి ఉగాది శుభాకాంక్షలు. సో పద్మజ సురేష్ గారు, ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త క్రియేషన్స్ కూడా అందరూ కోరుకుంటారు. సో మీ దగ్గర ఎలాంటి కొత్త క్రియేషన్స్ ఉన్నాయి, మాకు కొంచెం చూపిస్తారా? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఉన్న ఈ గోల్డ్ ప్రైస్లో నేను కంప్లీట్ నా కాన్సెప్ట్ వచ్చేసి లైట్ వెయిట్ అండి. అది చూడడానికి హెవీగా అనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నక్షి చోకర్ అండి. చూడడానికి హెవీ వెయిట్ లాగా ఉంటుంది, బట్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 15 grams. సో ఇది వచ్చేసి మొత్తం రూబీ ఫ్లవర్స్ ఉంది. దీని పక్కన వచ్చేసి సీజెట్స్ ఉన్నాయి. కింద ఈ మొత్తం అంతా సీజెట్సే ఇచ్చేసాము. కింద గ్రీన్ బీడ్స్ మనిగా. దీంతో ఏంటంటే ఓవరాల్గా లుక్ ఇస్తుంది అనమాట. సో హెవీ లుక్ ఉంటుంది. హెవీ వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్. ఎస్, ఓన్లీ 15 grams. ఇది వచ్చేసి ఇదంతా నక్షి ఫ్లవర్స్ అండి. దాని కింద వచ్చేసి మీకు సీజెట్స్ ఫ్లవర్స్ మోటివ్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఎలిఫెంట్స్ కనిపిస్తుందా? నక్షి అంటేనే ఎలిఫెంట్స్, లక్ష్మి అండ్ ఎలిఫెంట్స్ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి రూబీ ఫ్లవర్స్. దీని కింద వచ్చేసి మొత్తం సీజెస్ ఇచ్చిన తర్వాత కింద మనియా డ్రాప్స్ ఇచ్చాం. చూడడానికి హెవీగా ఉంటుంది, లైట్ వెయిట్. వేసుకుంటే కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుందండి అవుట్ఫిట్ కి. చూసారు కదా, మంచి చౌకర్. ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కంటె అండి. కంటె ఇప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది. మన అమ్మమ్మలు తాతమ్మల కాలం నుంచి ఇది చాలా ట్రెండ్ అనమాట. ఇప్పటికైనా కూడా ఇది ట్రెండ్లో ఉంటుంది. నార్మల్గా వెనకట కాలంలో ఏంటంటే 50 grams 60 grams అలా ఉండేది. ఇప్పుడున్న బడ్జెట్లో చాలా కష్టం కదండి. సో లైట్ వెయిటే కాబట్టి, నాది స్పెషాలిటీ కూడా లైట్ వెయిటే కాబట్టి దాంట్లో నేను మల్టీపర్పస్ చేయించాను. ఈ వెయిట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 20.794. రూబీ మ్యాంగోస్ ఉన్నాయండి. మధ్యలో వచ్చేసి లక్ష్మి, ఇది వచ్చేసి స్వరాజ్కి పర్ల్స్. సో మీరు దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా పెండెంట్, ఇలా పెండెంట్ నల్ల పుసల దాంట్లో ఇది మాంగ్టీకా ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ వెనుకకి నార్మల్గా జడబిల్ల లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ మళ్ళీ బీడ్స్ కావాలంటే కూడా మీరు బీడ్స్లో కూడా వేసుకోవచ్చు అండి. 4-in-1 5-in-1 అది మీ చాయిస్, మీ అవుట్ఫిట్, మీ అకేషన్, దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఈ కంఠహారం. ఇది మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. పద్మజ సురేష్ గారు, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ చెప్పాలి అంటే అండి, నేను ఒక ఫంక్షన్స్కి నేను నార్మల్గా బ్యాంగిల్ వేసుకుని, షీట్ బ్యాంగిల్స్ అని చెప్పేసి అని అప్పుడు వేసుకునేదాన్ని, లైట్ వెయిట్. అది నేను వేసుకుంటూ ఉంటే అందరు మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ అడగడం స్టార్ట్ చేశారు. సరే అని వాళ్ళకి తెప్పించాను. 1 పోయి 2, 2 పోయి 10, 10 పోయి 100లకు వచ్చింది. అలా నేను ఇంట్లోనే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. నాది జర్నీ వచ్చి ఇప్పుడు 15 years. 15 years నుంచి ఇంట్లోనే చేస్తూ ఉన్నాను. నా స్టార్టింగ్ స్టాక్ వచ్చేసి జస్ట్ ఇంత చిన్న బాక్స్ అండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఐఎమ్ రన్నింగ్ ద స్టూడియో. ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అలా నా మొదలైంది అనమాట. కలెక్షన్స్ కూడా చాలా బాగా యూనిక్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. నాది వచ్చేసి కరీంనగర్ యాక్చువల్లీ. అక్కడ స్టార్ట్ చేశాను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా కరీంనగర్ నా నేటివ్ ప్లేస్ అది. సో అక్కడ ఇంట్లో నుంచి చేశాను. తర్వాత హైదరాబాద్కి జస్ట్ వీక్లీ 1 week or 3 days అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుండే. అది ఇక్కడ వచ్చి నేను స్టూడియో ఓపెన్ చేస్తాను అసలు అనుకోలేదండి హైదరాబాద్లో. ఇప్పుడు కంట చూసాం కదా, ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూపించండి. ఇది జిలేబీ మాల అంటారండి. ఓకే, ఇది చాలా ట్రెండ్. అండ్ ఇప్పుడున్న ట్రెండ్లో బ్రైడ్స్కి అయితే పిచ్చి అండి చెప్పాలి అంటే. వాళ్ళందరికీ చాలా ఇష్టం ఉంటుంది, కానీ అందరూ కూడా హెవీ వెయిట్ అంటే అఫోర్డ్ చేయలేరు కదా ఈ ప్రైస్లో. అందుకని ఆ కాన్సెప్ట్ తీసుకొని నేను లైట్ వెయిట్లోనే చేశాను. ఇది చూడడానికి మీకు ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నారు?
10-8 అలా ఉంటుంది అనుకుంటా. లేదండి, జస్ట్ 45 గ్రామ్స్. నెక్ అంతేనా? వెయిట్ వచ్చేసి 45 45. Wow, ఇది మీరు వచ్చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ Yeah. ఉంది తక్కువ గ్రామ్స్ తో. ఓకే, మళ్ళీ ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను. ఇది మీరు ఇక్కడ ఒక్క చిన్న పర్ల్ వేసారనుకోండి, నెక్ పీస్ వేసుకోవచ్చు. Yes, yes. ఫస్ట్ లాకెట్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, 3-4 చైన్ ఆర్ లాంగ్ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ పెండెంట్ తీసేస్తే ఇక్కడ ఒక పర్ల్ ఇస్తే మీరు నెక్లెస్ లాగేసుకోవచ్చు. Yes, yes. అండ్ కమింగ్ టు లాకెట్, ఇది కూడా వచ్చేసి పాపడి బిల్ల, జడ బిల్ల, అండ్ కంటికి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు అండి. నవీన్ ట్రెండ్ బీడ్స్ కలెక్షన్ ఎక్కువ ఉంది కదా, అవునవును. సో గ్రూమ్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. దీని డీటెయిలింగ్ వచ్చేసి ఇది లక్ష్మి, ఓకే. ఇది పోల్కి, ఇవి వచ్చేసి రూబీ కుందన్ విత్ మ్యాంగో మోటివ్స్, ఈ కింద పంకిన్స్, దీనిపైన ఇచ్చిన ఈ గుత్తులేమో ప్యూర్ పర్ల్స్ అండి. ఓకే. So, నైస్. చాలా యూనిక్ గా ఉన్నాయి. చాలా మందికి కోరిక ఉంటది కదా, తక్కువ బంగారంతో ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి కనిపించాలి అని. సో దిస్ ఈస్ ఓవరాల్ అవుట్పుట్. ఇది వెరీ నైస్, చాలా బాగుంది. మీకు నచ్చింది చాలా అనుకుంటున్నా. గ్రాండ్ గా, Yeah. గ్రాండ్ లుక్. మంచి మంచి క్రియేటివ్ జ్యువెలరీస్ కోసం మీరు చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ద డెస్టినేషన్ అయితే పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్ మన కోంపల్లిలో. ఇప్పటివరకు నేను చూపించింది, ఫస్ట్ మీకు చూపించాను కదా, అది ఆ చోకర్ 15 గ్రామ్స్ అన్నాను. అది వచ్చేసి పెళ్లి కూతురికి పెట్టుకుంటే బాగుంటుంది. Okay. జిలేబీ మాల అనేది బ్రైడ్కి పెళ్లికి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మన పెళ్లి అంటే ఎన్ని ఉంటాయండి, పెళ్లి కూతురు ఉంటుంది, కాక్టైల్ ఉంటుంది, మెహందీ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి కాక్టైల్ పార్టీకి బాగుంటుంది. మీకు ఇది చూస్తే మీకు డైమండ్స్ అనిపిస్తుందా, స్వరాస్కి స్టోన్స్ అనిపిస్తుందా? డైమండ్స్ లాగా బట్ ఇది పడుతుంది. కాదండి, Wow. ఇది డైమండ్స్ కాదు, స్వరాస్కి స్టోన్స్ లో. Okay. సో మీకు లుక్ వైజ్ ఏంటంటే మొత్తం డైమండ్స్ ఎట్లానే కనిపిస్తుంది. బట్ దీని వెయిట్ వచ్చేసి కూడా జస్ట్ అంటే 19 గ్రామ్స్ అంతే. 19 ఇవన్నీ ఫ్లవర్, ఓకే. నక్షత్ర డైమండ్ అనేది మనము మీరు విన్నారనుకుంటా కదా. సో అదే ఫ్లవర్ మోటివ్ లో మొత్తం ఇన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి కింద 2 ఫ్లవర్స్ ఇచ్చాను. Okay. దీనికి ఇయర్ రింగ్స్ హెవీ ఉండొద్దండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న 2 ఫ్లవర్, పైకి పెద్ద ఫ్లవర్ ఇచ్చాను, కిందకి చిన్న ఫ్లవర్ ఇచ్చాను. సో పెద్దగా బాగుంటే మొత్తానికి బాగుండదండి, ఇది హైలైట్ అవ్వదు. yes, కాక్టైల్స్ కి ఏంటంటే ఇయర్ రింగ్స్ చిన్నగా వెళ్తారు, సెట్ డైమండ్ లుక్ రావాలి కాబట్టి. సో ఇది అనమాట ఓవరాల్ గా వచ్చేసి ఇది జస్ట్ 19 గ్రామ్స్. సో చూసారు కదా ఎంత క్యూట్ నెక్ సెట్ అంటే. ఇది చాలా తక్కువ బంగారంతో చాలా ఎక్కువ గ్రాండ్గా కనిపించేలాగా కనిపిస్తుంది. ఇలాంటి మంచి కలెక్షన్స్ కోసం మీరు పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్కి విజిట్ అవ్వండి. ఈ మధ్య కాలంలో గ్రూమ్స్ కూడా చాలా గ్రాండ్ గా కనపడాలని ఉంటున్నారు. Yeah. సో వాళ్ళ కోసం ఏదైనా అది కూడా ఉందండి. గ్రూమే కాదు, యూనిసెక్స్ నా దగ్గర, అవి కూడా యూనిసెక్స్. గ్రూమ్ అంటే ఓన్లీ పెళ్లికే వేసుకుంటారు కదా, తర్వాత మళ్ళీ వేస్ట్ కదా, అవునవును, అది మళ్ళీ బ్రైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు, తర్వాత వాళ్ళ వైఫ్ కూడా చాలా చేసుకోవచ్చు. క్రియేటివ్ గా ఉన్నాయండి క్రియేషన్స్. చూసారా, బాగుందా, చాలా బాగుందండి, మీకు నచ్చిందా? చాలా. ఇది కూడా డిటాచబుల్ అండి, ఓకే. ఇది కూడా తీసేసుకోవచ్చు. మీరన్నీ మల్టీపర్పస్ Yeah. లాగా క్రియేట్ చేస్తున్నారు. ఇది కుందన్ అంటారండి, ఇది కుందంది. ఇది వచ్చేసి లక్ష్మీ పెండెంట్, కింద కూడా లక్ష్మీ ఇలా బిల్లలు వచ్చేసాయి అనమాట ఓకే. మొత్తం. దాని కింద వచ్చేసి పంకిన్ బీడ్స్ ఇచ్చాం. ఇవన్నీ రియల్ పర్ల్స్ అండి, నాట్ అ సెమీ ప్రెషియస్. ఇది రియల్ పర్ల్స్. ఇది కూర్చోడానికి ఆల్మోస్ట్ ఒక 3 days పడుతుంది. కూర్చోటానికి మనము ఆయనకి అప్రిషియేట్ చేయాలన్నమాట. రూబీ కుందన్ విత్ పోల్కి. ఇది యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పాలండి దీని గురించి. ఇది నెట్ వెయిట్ 39.110. ఓకే. ఉమెన్స్ డే రోజు నేను వేసుకున్నప్పుడు చాలా వైరల్ అయిపోయింది. నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి Okay. ఆల్రెడీ. ఒకటి చాలా బాగుంది అసలు. నాకు ఆర్డర్ కూడా వచ్చింది, అది రన్ అవుతుంది. ఓకే ఓకే. చూసారు కదా ఎంత యునిక్ ఐటమ్, ఎంత యునిక్ క్రియేషన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర.
సో దీన్ని మాత్రం మల్టీపర్పస్లీ మనం యూజ్ చేసుకోవచ్చు, ఏ ఫంక్షన్కైనా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. పద్మజ సురేష్ గారు, ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఇది చాలా హెవీగా అనిపిస్తుంది, అసలు ఏంటి ఇది? వింటేజ్. యా, వింటేజ్ చాలా ట్రెండ్లోకి వచ్చేసింది. సారీస్, వింటేజ్ జ్యువెలరీ. సో వింటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్లా మన టెంపుల్ జ్యువెలరీ, కాసుల పేరు. అప్పట్లో కాసుల పేరు అంటే 15 తులాలు 10 తులాలు ఇదే అన్నమాట. ఇప్పటికీ కూడా కొంతమంది బడ్జెట్ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు అలానే పెట్టుకుంటున్నారు. బట్ ఇది వచ్చేసి ఓన్లీ 67 గ్రామ్స్. 67 గ్రామ్స్. ఓన్లీ కాసులే కాకుండా కొంతమందికి కుందన్స్ కూడా ఇష్టం అంటారు. సో అలా కాకుండా కంటెంపరీ స్టైల్లో నేను ఇక్కడ కుందన్ బ్రోచెస్ ఇచ్చాను, చూస్తున్నారా మీరు ఇక్కడ? ఈ బ్రోచెస్ తర్వాత కింద పైన లక్ష్మి వచ్చేసింది, దీని చుట్టూ కాసుల మీద కాసులు వచ్చేసాయి అనమాట. ఇది ఓవరాల్ గా వచ్చేసి 67 గ్రామ్స్ అండి. 67 గ్రామ్స్ లో ఇంత పెద్ద హెవీ సెట్. నాకు వింటేజ్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందుకే అంటున్నా, విజిట్ పీజే జ్యువెలరీ స్టూడియో క్రియేషన్. డెఫినెట్లీ మీకు ఇలాగా యూనిక్ కలెక్షన్ కోసం మీరు మాత్రం డెఫినెట్లీ పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్కి విజిట్ అవ్వండి. రోజు రోజుకి బంగారం రేటు పెరిగిపోతుందండి. చాలామంది కొనగలుగుతారు, కొంతమంది పెట్టలేరు. సో అలాంటి వారి కోసం సిల్వర్లో మీ దగ్గర ఏమైనా కొత్త క్రియేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అది ఎలా వదిలి పెడతారా? ఇప్పుడు అదే కదా మొత్తం సిల్వర్ 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 జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీలో మా దగ్గర డైమండ్ కలెక్షన్ ఉంది, మోసనైట్ పోల్కి కలెక్షన్ ఉంది, నక్షి కలెక్షన్ ఉంది, అన్ని కలెక్షన్ ఉన్నాయి. దిస్ ఈస్ డైమండ్ సెట్. అచ్చం సిల్వర్ లాగా లేదు, డైమండ్ లానే ఉంది. ఇది డైమండ్ సెట్ బట్ నాట్ ఇన్ గోల్డ్, సిల్వర్. ఇది వచ్చేసి గ్రూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. తీన్ లాడా సాత్ లాడా మీరు విన్నారా? అందులోనే ఈ సిల్వర్ అంటే 92.5 సిల్వర్. అది ఇది వచ్చేసి సీజెట్స్ అండ్ ఎమరాల్డ్స్. ఇది 3 లేయర్డ్ మాల అండి. ఇది బ్రైడ్ వేసుకోవచ్చు, గ్రూమ్ వేసుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, జుమ్కా అయితేనే పర్ఫెక్ట్ ఉంటుందండి. స్టడ్స్ బాగుండదు. స్టడ్స్ ఇప్పుడు ట్రెండ్ ఉంది, కానీ ఏ దానికి ఏది బాగుంటుంది అనేది దీనికి అది సెట్ అవుతుంది. సో ఈ సిల్వర్లో కూడా అండి నేను 2 టైప్స్ చెప్తాను, ఓన్లీ 1 అంటే కాదు. ఇక్కడ వచ్చేసి మొత్తం డైమండ్స్ లుక్ ఉంది కదా, దీన్ని ఇది తీసేసి ఇయర్ రింగ్ మార్చేసారనుకోండి, మీరు బ్యాక్ చూస్తే ఇలా జాలీ డిజైన్ కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు 2 టైప్స్ చూస్ చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్ పెట్టినాము, వి పేడ్ నో అంటారు కదా, దాన్ని మనం వాడుకోవాలి కదా, దాన్ని అందుకే నేను మల్టీపర్పస్ గానే సిల్వర్ లో కూడా యూస్ చేశాను. గ్రూమ్ వేయచ్చు, బ్రైడ్ వేయచ్చు, ఇలా వేసుకోవచ్చు. మీకు కందోలి అంటే అర్థమవుతుందండి, వెనకట కందోలి అంటే ఇట్లా ఇలా పెట్టుకునే స్టైల్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫంక్షన్కి వెళ్తే మనం వడ్డానం పెట్టుకోలేం, మన ఇంటి వాళ్ళ దానికైతేనే వడ్డానం పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఫంక్షన్ ఆ వాల్యూ ఉండదు. సో దానికి నార్మల్గా ఇలా కందోలి స్టైల్లో కూడా యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? చాలా బాగుంది. చూసారు కదా, ఇది ప్యూర్ డైమండ్ లాగా ఉంది, కాకపోతే ఇది 92.5 ప్యూర్ సిల్వర్. చాలా క్యూట్గా ప్రతి ఎక్వేషన్కి వేసుకునేలాగా చాలా బాగుంది. సో పద్మజ సురేష్ గారు, నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది. మా దగ్గర ఉన్న పాత సిల్వర్ కానీ మేము వాడని సిల్వర్ కానీ మీకు ఇచ్చి ఏదైనా ఎక్స్చేంజ్ అలా ఏమైనా చేయించుకోవచ్చా? వాళ్ళు నాకు తెచ్చిచ్చాను అనుకో, నేను దాన్ని ప్యూరిటీ చేస్తాను. ఓకే, ప్యూర్ చేసినాక ప్యూరిటీ అంటే 92.5, గోల్డ్కి వచ్చేసి 91.6, దీనికి వచ్చేసి సిల్వర్కి వచ్చేసి 92.5. ఆ ప్యూర్ సిల్వర్ అయిన తర్వాత నేను దీంట్లో అది మైనస్ చేసుకొని తీసేసుకుంటాను. సో ఆ ఫెసిలిటీ కూడా కస్టమర్స్ ఇవ్వాలి కదా. ఫెసిలిటీ ఇదైతే థ్యాంక్ యూ. అండ్ ఇప్పటిదాకా మీకు వచ్చేసి డైమండ్స్ రెప్లికా అది చూపించాను కదా, ఇది వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ అంటారు. విక్టోరియన్లో మీకు వస్తుంది, విక్టోరియన్ అంటేనే మోజనైట్స్ పూల్కి అది అన్నమాట. సో ఇది వచ్చేసి కంటి అంటారు, ఆరెల్స్ బ్లాసమ్ చైన్ అంటారు. దీనికి మనం ఇలాంటి విక్టోరియన్ పెండెంట్ కానీ, లేదు అంటే మన గోల్డ్లో ఉన్న డైమండ్ పెండెంట్ కానీ, కుందన్ పెండెంట్ ఏవైనా వేసేసుకోవచ్చు అండి. ఇది నేను గోల్డ్లో చేయించాను, బట్ ఇది మాత్రం సిల్వర్. ఓకే, ఇది వచ్చేసి మోనాలిజా అంటారు, పింక్ కలర్ రూబీ కుందన్. ఇది పోల్కి. ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ సీజెట్సే. ఈ సీజెట్స్ మీద మనం రోడియం పాలిష్ చేస్తే మనకు డైమండ్ ఫినిషింగ్ వస్తుంది. సో అందుకే ఇది డైమండ్ లుక్ ఉంటుంది. విత్ ఇయర్ రింగ్స్ తోటి మ్యాచ్అప్ చేసుకోవచ్చు. ఇది లైక్ రిసెప్షన్ పార్టీస్, బర్త్డే పార్టీస్, కాక్టైల్ పార్టీస్, అవిటికి ఈ సెట్ బాగుంటుంది.
చూసారు కదా ఎంత క్యూట్గా ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. పద్మజ సురేష్ గారు, అసలు మీకు ఈ ఐడియాస్ ఎలా వచ్చాయి? ఇట్లా యునిక్ క్రియేషన్స్ అసలు ఎలా వస్తాయి మీకు ఈ ఐడియాస్? ఆ ముగ్గుల నుంచి నేను ఇట్లా క్రియేటివిటీ దాకా వచ్చాను. అంటే ముగ్గుల నుంచి మీరు డిజైన్ చేసే అంత వరకు ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఇట్స్ రియల్లీ వెరీ గాడ్ గిఫ్ట్. నిజంగా. ఈ ఐటమ్ చాలా యూనిక్గా ఉంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా మంచిగా పోల్కి సెట్ అండి. డైమండ్స్ అయిపోయింది, నక్షి అయిపోయింది, మోజనైట్స్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. పోల్కి కూడా ఇప్పుడు ట్రెండ్ ఉంది. ఇది కూడా పోల్కి లాగా. పోల్కి అంటే ఆల్మోస్ట్ 12,500 per క్యారెట్ అలా ఉంటుంది. అందరూ అఫోర్డ్ చేయలేరు కదా. సో సిల్వర్ ఈజ్ నౌ ట్రెండింగ్. సో సిల్వర్ తీసేసుకొని దాంట్లో నేను సిల్వర్లో చేపించేసాను. ఇది పోల్కీస్ పాన్ షేప్లో వచ్చేసింది. ఇవన్నీ సీజెట్స్. పికాక్లో వచ్చింది కదా, ఇది రూబీ కుందన్ అండ్ ఇది పోల్కి. ఇది మొత్తం సీజెట్స్. దీని మీద మనం రోడియం పాలిష్ చేసేస్తే మీకు విక్టోరియన్ లాగా వస్తుంది, డైమండ్ లాగా వస్తుంది అనమాట. దట్స్ ఇట్. చూసారు కదా మంచి యూనిక్ క్రియేషన్స్. ఇంకో ఐటమ్ చూద్దాం. ఇప్పటివరకు మీరు సిల్వర్లో డైమండ్ సెట్స్ చూసారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి నక్షి సెట్ చూద్దాము. నక్షి కూడా ఉంటుంది, మోజనైట్స్ ఉంటుంది, డైమండ్ కూడా ఉంటుంది. అందులో కుందన్. ఇది ఏంటంటే నార్మల్గా పెళ్ళికి అలా వేసుకునే సెట్ అనమాట. ఆ డైమండ్స్ అనేది రిసెప్షన్, కాక్టైల్ పార్టీస్, నైట్ పార్టీస్ ఆ దానికి బాగుంటుంది. సో ఇది వచ్చేసి నక్షి కుందన్ పికాక్ సెట్. జోధా అక్బర్ సెట్ అంటే మీకు ఐడియా ఉందా? దిస్ ఈస్ జోధా అక్బర్ సెట్. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, ఇంకా వేరే సెట్స్ అవసరం లేదు. సో అది ఇది వచ్చేసి ఇక్కడ చాంద్బాలి అంటారు కదా, ఆ స్టైల్. ఇక్కడ వచ్చి కింద పికాక్ మోటివ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఎమరాల్డ్. ఇది పూల్కి. ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ ఎలిఫెంట్ మోటివ్స్ ఉన్నాయి, ఇక్కడ పికాక్ వచ్చింది. ఇక్కడ ఒకటి గమనించారా డిజైన్స్ అన్నిట్లలో, నక్షి అంటేనే లక్ష్మి, పికాక్, ఎలిఫెంట్. అవి లేనిది డిజైన్ ఏది రాదు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ నక్షి కుందన్ సెట్, జోధా అక్బర్ సెట్. దీంతో పాటు ఇయర్ రింగ్స్ అండ్ 3-piece సెట్ అండి. 3-piece అంటే లాకెట్ అండ్ టాప్స్, జస్ట్ లైక్ ఆఫీస్ వేర్, చిన్న చిన్న కిట్టి పార్టీస్ అలా కూడా ఉంటాయి. సో అవిటికి నేను ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. జస్ట్ ఒక లుక్ వేసేసేసుకోండి మీరు. ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇందులో మీకు కుందన్వి ఉన్నాయి, పోల్కివి ఉన్నాయి, మోజనైట్స్ ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకోండి, మీరు సరిపోతుంది. దీస్ ఆర్ పికాక్. ఇవి చాంద్బాలీస్ అండి. ఓకే. ఇది బాలాజీ నవరతన్ పెండెంట్. ఇది 3-piece సెట్. ఇవన్నీ మళ్ళీ ఇయర్ రింగ్స్. ఓకే. ఇవి పర్ల్స్. ఇది సఫైర్స్. ఇందులో మీకు అన్ని ఇయర్ రింగ్స్ వచ్చేసి కిట్టీస్కి సంబంధించినవి ఉన్నాయి, కాక్టైల్ పార్టీకి ఉన్నాయి, అండ్ రిసెప్షన్కి అన్ని మల్టీపర్పస్ ఇయర్ రింగ్స్ అండి. మన అవుట్ఫిట్ తగ్గట్టు ఎలా కావాలంటే అలా. ఇవన్నీ మహానటి స్టడ్స్. మీరు స్టడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మహానటి స్టడ్స్ అంటారు. ఇవి చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. ఇది వచ్చేసి క్లోజ్ సెట్టింగ్లో డైమండ్ సెట్స్. ఇది దోస్ ఆర్ రోజ్ గోల్డ్. ఓకే, నైస్. ఇది జుమ్కాస్. ఇవి కోరల్. లోటస్ వచ్చేసి కింద కోరల్. ఇది కంటెంపరీ ఇయర్ రింగ్స్ అంటారు వీటిని. ఓకే. పద్మజ గారు, మన పీజే జ్యువెలర్స్లో ఒక స్పెషల్ ఐటమ్ని మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు అని విన్నాను నేను. సో దాని గురించి మన వ్యూవర్స్కి చెప్తారా? ఇప్పుడే కాదండి, అది 15 years నుంచి అది ట్రెండింగ్ అయిపోతుంది. పీజే అంటేనే ఫ్రేమ్స్, ఇయర్ కప్స్, బుగడీస్కి అండ్ ఈ మల్టీపర్పస్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది చాలా ఫేమస్. ఇన్స్టాలో కూడా చాలా వైరల్ అయిపోయింది అది. నా పేజ్ వచ్చేసి పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్స్. అందులో నాకు డిఎమ్స్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు మీరు అన్నారు కదా మల్టీపర్పస్ అని చెప్పేసి అని, ఇది. సో మీరు ఇది ఇలా స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. దీన్ని మళ్ళా మీరు సెకండ్ ఇలా జుమ్కా యాడ్ చేస్తే మీకు చాంద్బాలి అయిపోతుంది. ఓకే. దెన్ ఈ జుమ్కాని తీసేసి పెండెంట్ లాగా వేసుకోవచ్చు. ఇలా బ్లాక్ బీడ్స్, ఇప్పటిదాకా మీకు కంటి అని చూపించాను కదా, దానికి వేసేసుకో. నెక్స్ట్ వచ్చేసి మాంగ్ టీకా. నెక్స్ట్ వచ్చేసి మీరు వెనకకు తిరిగితే మీకు చూపిస్తాను. దిస్ ఈస్ జడబిల్ల. ఓకే, అర్థమైపోయిందా అండి? ఇప్పుడు ఇన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇదే కాకుండా ఈ బుట్ట అన్నారు కదా, చాంద్బాలి అని చూపించాను కదా, ఈ యొక్క స్టడ్, ఈ యొక్క జుమ్కా, ఒక ఉక్, ఒక పర్ల్, ఈ 4 items మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఒక 10 విధాలుగా మీరు వాడుకోవచ్చు అనమాట. ఉక్ అన్నాను కదా, మీరు ఇది స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ 1.5 grams, దట్స్ ఇట్. దానికి హెవీ లుక్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ ద జుమ్కా.
ఇది ట్రెడిషనల్ లైక్ టెంపుల్స్ అలా వెళ్తాం కదా, సో అప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నార్మల్ ఫర్ చిన్న చిన్న కిట్టి పార్టీస్కి అలా కావాలి అనుకున్నప్పుడు ఏదైనా, ఇప్పుడు కిట్టి వల్ల బిజినెస్ కూడా చాలా బాగుందండి నాది. మ్యాచింగ్ పెట్టింది పెట్టకుండా ఎంత షో ఆఫ్ అయితే అంత బిజినెస్ నాది ఉంది. సో అందుకే ఈ 10 రకాలు నాకు మంచి ఆ కిట్టి పార్టీ వాళ్ళకి మంచి యూజ్ అవుతాయి. సో అందుకే నాకు సేల్స్ కూడా అలానే ఉంటాయి. సో దానికి మీరు ఇలా పర్ల్, ఇట్స్ నాట్ సౌత్ సీ, స్వరాజ్కి పర్ల్. మళ్ళీ సౌత్ సీ అంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ పెరుగుతుంది. సో ఫ్రెండ్లీ బడ్జెట్ కదా, కిట్టికి కూడా ఎన్ని అమౌంట్ వస్తుంది, కొన్ని అమౌంట్ వస్తుంది కదా. సో ఆ అమౌంట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మీరు ఇవి కనుక్కోవచ్చు అనమాట. సో ఇట్లా మ్యాచింగ్ డ్రాప్స్ మీకు ఈ పర్ల్లో బ్లూ కలర్, గ్రీన్ కలర్, సఫేర్ కలర్, కోరల్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్, పగడాలు కోరల్స్ అంటే అది కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది నా స్పెషాలిటీ. ఇదే కాకుండా బుగుడీస్ విన్నారా మీరు? కొంతమంది బుగుడీస్ అంటారు, కొంతమంది ఇయర్ కఫ్స్ అంటారు, కొంతమంది బుగాడీస్ అంటారు. అది బయట మీకు దొరుకుతుందండి, పెద్ద పెద్ద షోరూంలో కూడా దొరుకుతుంది. అది ఓన్లీ ఇక్కడే యూజ్ చేసుకోవాలి. ఆ బుగాడీస్ని కూడా అది ఇప్పుడు వైరల్ ఉంది కాబట్టి దాన్ని కూడా నేను మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ బుగాడి ఆర్ బుగడి, మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తే అది. సో ఇది వచ్చేసి మీకు ఇలా పెట్టేసుకుంటే ఇది బుగుడి అంటారు. దీన్నే తీసేసి ఎవ్రీ టైం మీరు ఇది పెట్టుకోలేరు కదా, చిన్న పార్టీస్కి మీరు ఇట్లా హుక్ కింద హూప్స్లా కమ్మల్ హ్యాంగింగ్స్ అంటారు కదా, అలా యూస్ చేసుకోవచ్చు. దీన్నే మంటిక, ఇవన్నీ కూడా వద్దు అనుకుంటే నల్లపూసలు, బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదా, దానికి అది పెండెంట్ లాగా కూడా వాడుకోవచ్చు. బుగుడిలో 2-3 వెరైటీస్ ఉంటాయి. ఇయర్ కప్స్ అంటే చెవు చుట్టూ వచ్చేది. ఇప్పుడు నేను పెట్టుకున్నా జస్ట్ 10 grams అండి. ఇది మీరు ఇదిలా పెట్టేసుకోవచ్చు. దీనికి ఇది ఉంది కదా, ఈ జుమ్కా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా యాడ్ చేసేసుకుంటే హెవీగా ఇది వేసుకున్నప్పుడు మనము సెట్ ఇట్లా అదేం వేసేసుకోవచ్చు. సింపుల్ వెయిట్, నాకు హెవీ వద్దండి, నాకు కొంచెం చిన్నగా కావాలి, నేను హెవీ పెట్టుకోలేను అన్న వాళ్ళకి ఇది అండి. ఓకే, ఇది సింపుల్. ఇప్పుడు మీ దగ్గర రూబీ కానీ, కోరల్స్ కానీ, లేకపోతే డైమండ్ స్టడ్సే కానీ, సింగిల్ స్టోన్ కానీ అవి ఉంటే మీరు ఇది ఇందులో ఇన్సర్ట్ చేసేసి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. మీ కింద మీ స్టడ్స్ పెట్టేసి అది పెట్టేసుకుంటే మీకు మొత్తం చెవు చుట్టూ అయిపోతుంది, హెవీ లుక్ వచ్చేస్తుంది మీకు. ఇది ఫ్రేమ్స్ అంటారు. నేను ఇవి చాలా సేల్ చేసిన, చాలా అంటే చాలా లైట్ వెయిట్లోనే ఒకటే స్టైల్ పెట్టుకోకుండా ఇలా పెట్టుకోవచ్చు. దీన్ని టర్న్ చేస్తే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో డైమండ్ స్టడ్స్ కానీ, రూబీ కోరల్ ఉంటాయి కదా, ఇలా మధ్యలో ఇన్సర్ట్ చేసేస్తే ఇలా మన అవుట్ఫిట్ తగ్గట్టు పెట్టేసుకోవచ్చు. ఏంది అంటే ఓన్లీ ఒకటే, మన అవుట్ఫిట్ తగ్గట్టుగా స్టోన్స్, మొత్తం గోల్డ్ శారీస్ అలా అనుకుంటే మీరు ఇలా వేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 1 day కూడా సరిపోదు. అండ్ సెప్టమ్స్ అంటే మీకు తెలుసా అండి? నో సెప్టమ్స్, నవీన్ ట్రెండ్, వింటేజ్ అని అన్నాను కదా, అది సెప్టమ్స్. ఇందులో హెవీ ఉన్న వాళ్ళకి ఇలా వెళ్ళొచ్చు. ఇందులోనే చిన్నవి కూడా ఉంటాయి. చిన్నవి కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇందులో వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్ కావాలంటే నా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వచ్చు, డిఎమ్స్ చేయవచ్చు. సో చూసారు కదా, మన పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్స్లో ఒక్క ఐటమ్ని 9 విధాలుగా ఎంత బాగా యూజ్ చేయొచ్చో మన పద్మజ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పద్మజ గారు, మీరు జ్యువెలరీతో పాటు బొటిక్ కూడా రన్ చేస్తున్నారు కదా, సో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ష్యూర్ అండి, చూద్దాం, వెళ్దాం. శారీస్తో పాటు బ్లౌజ్ కూడా వర్క్స్ చేపిస్తానండి. ఫర్ మెన్కి కూడా చేస్తాను. అది వచ్చేసి మెన్ కుర్తా, పెన్ కలంకారీ కుర్తా. దీనికి మొత్తం పెన్ కలంకారీ ప్యాచ్ చేసేసి ఇలా యాప్లిక్ ఇచ్చాను. సో గ్రూమ్స్ కానీ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వీ హ్యావ్ ఎథనిక్ డ్రెస్సెస్ టు వర్క్స్ కూడా. ఈ నవేడేస్ కోలం డిజైన్, ముగ్గు డిజైన్ని కోలం డిజైన్ అంటారండి. ఇది చాలా ట్రెండ్లో ఉంది. కోలం ఇట్లా వర్క్స్ కూడా చేపిస్తాను. వర్క్సే కాకుండా డిజైనర్ డ్రెస్సెస్, శారీస్ అండ్ నా దగ్గర ప్యూర్ పెన్ కలంకారీ అండ్ నవీన్ ట్రెండ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ,
మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయండి. ఒట్టి జ్యువెలరీయే కాదండి, జ్యువెలరీతో పాటు సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది, క్రియేషన్స్ కూడా ఉంటుంది. ఆ క్రియేషన్స్లో ఏంటి అంటే కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి, సారీస్ కూడా అవైలబుల్. సారీస్ కూడా ఎకనామిక్ రేంజ్ ఉంటాయి, ఎథ్నిక్ కాస్ట్లీవి కూడా ఉంటాయి ఫర్ బ్రైడ్స్, గ్రూమ్స్, అన్నీ ఆల్ ఇన్ వన్ రూఫ్ అండి. సో ప్లీజ్ విజిట్ పీజే జ్యువెలరీ స్టూడియో అండ్ క్రియేషన్స్. పద్మజ గారు, పీజే జ్యువెలరీస్లో చాలా యూనిక్ అండ్ మల్టీపర్పస్ యూస్ చేసే జ్యువెలరీ మనం చూసాము. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలండి. మీకు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మరోసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూశారు కదా, ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. ప్రేక్షకులకి మరోసారి ఉగాది శుభాకాంక్షలు.